ఈ ఫోటోకి కొన్ని మసాలాలు యాడ్ చేద్దామా అని ఫోటోలో ఫేస్ ని వేరే ఫోటోకి అటాచ్ చేసి నాకు సెండ్ చేశాడు. అది చూడడానికి చాలా అంటే చాలా చండాలంగా ఉంది. ఆ ఫోటోని ఒక అమ్మాయి చూస్తేనే తట్టుకోలేదు, అలాంటిది ఎవరైనా పేరెంట్స్ చూస్తే ఇంకేం లేదు. ఈ ఫోటోని మీ ఫాదర్ కి సెండ్ చేస్తున్నా, సెండ్ చేయకూడదు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని బెదిరించాడు. ఈ టైంలో చాలా మంది వీక్ అయిపోతుంటారు. నేనేంటంటే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్. ఇలాంటి టైమ్స్ లో చాలా తెలివిగా ఆలోచించాలి. నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎలా సాల్వ్ చేసుకున్నానో మీతో చెప్తాను. ఒక 1 వీక్ టైం ఇవ్వు, ఆలోచించి చెప్తాను. సెకండ్ మ్యారేజ్ అంటే మామూలు విషయం కాదు కదా అని చెప్పి ఒక 1 వీక్ టైం తీసుకున్నాను అతని దగ్గర. నెక్స్ట్ డే మార్నింగ్ తన వైఫ్ కి ఎలాగైనా చెప్పాలని ఇతనికి డౌట్ రాకుండా ముందుగానే కాల్ చేసి మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పగానే తను సరే అన్నాడు. ఇదేంటి ఎప్పుడు వద్దు అనేవాడు ఈ రోజు సరే అంటున్నాడు అని అలానే డౌట్ తో వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్లి చూస్తే ఇంట్లో తన వైఫ్ లేదు. మీ వైఫ్ లేదా అంటే కొన్ని రోజులు వాళ్ళ ఊర్లో ఉండేసి రమ్మని చెప్పి పంపించాను. కొన్ని రోజులే అని చెప్పాను కానీ ఇంకా తీసుకుంటాను ఇక్కడికని చెప్పాడు.